శ్రీమార్తి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తాంశాలు. విద్యార్థి దశ నుండే పోరాటాల స్ఫూర్తితో పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తిగా ఆస్తుల కన్నా పేద ప్రజల బదుల కోసమే ఎర్ర జెండా నీడలో చేరిన నాయకుడు కామ్రేడ్ ధర్మన్న అని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ నాయకులు కామ్రేడ్ ధర్మన్న 19వ వర్ధంతి సందర్భంగా స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ధర్మన్న పేద ప్రజల కోసం తనకు ఇష్టమైన హాకీ క్రీడను కూడా వదిలి విద్యార్థి దశ నుండే ఎర్ర జెండా పట్టారని, పేదల కోసం తనకున్న ఆస్తులు సైతం వదులుకున్నారని, పేదల భూములపై కన్నేసిన సంపన్నులను ఎదిరించి నిలిచి వారి భూములు వారికి ఇప్పించారని, అందుకే ధర్మన్న ఆశయ సాధన కోసం మేము అదే బాటలో నడుస్తున్నామని, పేదల కోసం మేము సైతం చివరి క్షణం వరకు పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అన్నారు. भारतीय कम्युनिस्ट पार्टी अमर है कामरेड धर्मन्ना, अमर है कामरेड धर्मन्ना, जोहार कामरेड धर्मन्ना को चालीसां धर्मन्ना आशयाలను, चालीसां धर्मन्ना आशयाలను మట్టెక్కడన్నా धर्मन्ना, चालीसां धर्मन्ना आशयाలను, अमर है कामरेड धर्मन्ना, अमर है कामरेड धर्मन्ना, चालीसां धर्मन्ना आशयाలను ఎదురారా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్, अमर है कामरेड धर्मन्ना, अमर है कामरेड धर्मन्ना, जोहार कामरेड धर्मन्ना को, जोहार धर्मन्ना को. వేదిక మీద ఉన్నటువంటి కన్నది మురిపాల ఒడి కోరుకొండ పల్లె, కన్నది మురిపాల ఒడి కోరుకొండ పల్లె, ఓనమాలతో నడుపలు ఉద్యమ బాట, విద్యార్థి నాయకుడిగా పట్టె ఎర్ర జెండా, సాయుధ పోరాటమే స్ఫూర్తిగా కదిలే, వేల వేల మంది కదిలే నీదారెంట, వేల వేల మంది కదిలే నీదారెంట, నువ్వు వేసిన అడుగులే ఎర్ర జెండ గుర్తులై. జోహార్ ధర్మన్నా, జోహార్ జోహార్, జోహార్లు మాయన్న మరుడ ధర్మన్న, జోహార్ ధర్మన్న, జోహార్ జోహార్, జోహార్లు మాయన్న మరుడ ధర్మన్న. హక్కులకై పోరాడే కమ్యూనిస్టు వై కార్మికుల శ్రామికులను కూడగలితివా, విస్తరించి ఎదిగిన బోధి వృక్షమై పేద ప్రజల కండ నిలిచి ఉద్యమిస్తివా, పోరులోన విలసిల్లిన ఉద్యమవనమై, పోరులోన విలసిల్లిన ఉద్యమవనమై, ఆ త్యాగానికి మారు పేరు ధర్మన్నవు నీవై, త్యాగానికి మారు పేరు ధర్మన్నవు నీవై. జోహార్ ధర్మన్నా, జోహార్ జోహార్, జోహార్లో మాయన్న మరుడగ. మైపాల్ నియోజకవర్గంలో, మైపాల్ తాలూకాలో చిన్ననాటి నుండి అభ్యుదయ భావాలతో తన స్నేహంతో అనేక మంది స్నేహితుల్ని తయారు చేసుకున్న స్నేహితుల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరులో అగ్రభాగాన నిలబడి ఈ దేశ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు ఎర్రజెండా మాత్రమే అండాన్ని నమ్మి ఆయనే ఎర్రజెండా చేతబోనిండు. అంతకుముందు 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తర్వాత 72 జరిగినటువంటి ఉద్యమంలో అమరుడైనటువంటి ఎర్రనటి నరసింహారెడ్డి గారి నాయకత్వాన కొమ్మ పురుషోత్తం గారు వారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొంతకాలం జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆంధ్ర గో బ్యాక్ నినాదంతో ఆ రోజు జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఈ ప్రాంత ప్రజల సమస్యలు, ప్రధాన సమస్యలైనటువంటి కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం కేసంద్రం మార్కెట్లో హమాలీలకు సరైనటువంటి వేతనాలు లేవని మొట్టమొదటి కార్మిక పోరాటాన్ని 1980-82 మధ్యలో అక్కడ ప్రారంభించి అదేవిధంగా ఆ ప్రాంతంలో వ్యవసాయ కూలీల సమస్యలు పాలేర్ల సంఘం పెట్టి కోరుకొండపల్లి గ్రామంలో నిరక్షరాస్యతను పారదోలడానికి రాత్రిపూట బళ్ళు పెట్టి ఈ ప్రాంతంలో భూస్వామ్య శక్తులు ఎప్పటికప్పుడు దాడులు చేసి చంపాలని అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని ఎదుర్కొని ఈ ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశారు. అందులో సాగు భూముల కోసం పోరాటం కేసంద్రం మండలంలో కొత్తూరు, తాళ్ళపూసపల్లి, ఇనుగుర్తి శివారులో ఉన్నటువంటి వందలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడానికి అనేక పోరాటాలు నిర్వహించి జయప్రదమయ్యారు. అదే కాకుండా కేసంద్రంలో ఇళ్ల స్థలాల కోసం, మహబాద్ ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం, ఈ కాలనీల నిర్మాణం కోసం అనేక పోరాటాలు నిర్వహించి ముఖ్యంగా కొండపల్లి గోపాలరావు నగర్ అంటేనే ధర్మన్న, ధర్మన్న అంటేనే కొండపల్లి గోపాలరావు అనే పద్ధతుల్లో వందలాది మందికి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఉద్యమాన్ని చేపట్టి 94 నుండి 98 వరకు అఖండిత దీక్షతో పోరాడి ఈ యొక్క కాలనీని స్థాపించుకోవడం జరిగింది. ఇంకా అనేక కాలనీలు ఇక్కడ రాజనారాయణ రెడ్డి నగర్ అయితేంది, లెనిన్ నగర్ అయితేంది, గిరిప్రసాద్ నగర్, వేల్పుల సత్యం నగర్, నందమూరి నగర్, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వెలికి తీసి ఆ ఉద్యమంలో సింగు నరసయ్య గారితో పాల్గొని, వెంకటమల్లు, సింగు నరసయ్య గారితో పాల్గొని ఈ కాలనీల నిర్మాణానికి వందలాది మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అండగా ఆసరగా నిలబడేటువంటి మహానాయకుడు ధర్మన్న. ఆయన స్నేహశీలి. ఎట్లా అంటే తన స్నేహితులకు ఏదైనా ఇబ్బంది వస్తే తన జేబుల్లో 1 రూపాయి ఉండకపోయినా, ఎన్ని తంటాలు పడైనా కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో, వాళ్ళకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవంటే మా తండ్రి గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని నువ్వు ఫీజు కట్టుకోమని ఇచ్చిన డబ్బుల్ని వారికి ఫీజులు కట్టి తన పరీక్ష రాయకుండా ఉన్నటువంటి సందర్భాలు అనేకం. అదే కాకుండా ఎదుగుతున్నటువంటి క్రమంలో రాజకీయాల వల్ల హాకీ క్రీడకు దూరమైన క్రికెట్, కబడ్డీ అనేక క్రీడల్లో ప్రావీణ్యం సాధిస్తూ ఈ ప్రాంతంలో ఆ క్రీడల ద్వారా స్నేహితుల్ని సంపాదించి ఈ ప్రాంతంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ క్రీడల్లో స్నేహితంతో ఉన్నటువంటి వారందరినీ కూడా కూడదీసి ఎర్ర జెండా చేతబట్టించి వారి చేత అనేక గ్రామాల్లో పార్టీని నిర్మించినటువంటి మహానాయకుడు మన ధర్మన్న. ఆయనే చివరి వరకు 2000 సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ రాత్రి నాడు ఉప్పరపల్లి గ్రామంలో మన సిపిఐ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, దానికోసం ఆడ సన్నాహకంగా ఏర్పాట్లు చేసి ఆనాడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బద్దు చవాన్ను ఆ స్ఫూర్తితో ఈ ప్రాంతంలో పార్టీని బలహీనపరచాలని అనేక శక్తులు ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన స్ఫూర్తితోటే ధర్మన్న సోదరులుగా అంతే బాధ్యతతో ఆయన ఎర్రజెండా వారసులుగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీని బతికించడం కోసం, అప్పటికి మా కుటుంబం అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీని వదలకుండా ఈ పార్టీ కోసం గుప్పటి మందుతోటి ఈ పార్టీని నిర్మాణం చేసుకుంటూ మళ్ళీ మనం అన్న ఆశయాలను కొనసాగించాలి. ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, ఎందుకంటే ధర్మన్న యొక్క అంతిమయాత్రలో దాదాపు 20,000 మందికి పైగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. మహబూబాబాద్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరి అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి పద్ధతుల్లో మరి వేలాది మంది ప్రజానీకం రావడం, వారందరికీ కూడా భరోసా ఇచ్చే పద్ధతుల్లో ఎర్రజెండా ఉన్నది. ఈ ఎర్రజెండాను బ్రతికించాలని
ఆనాడు ఆయన సంస్మరణ సభలో ప్రతినముని ఈ ఉద్యమంలో కొనసాగుతూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి బాటలో, ఆయన వెలుగులో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు నా తలలో నాలుకలా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఈ 19 సంవత్సరాల ఉద్యమంలో మేము అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఇవాళ అనేక కాలనీలు నిర్మించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వార్థం లేకుండా ఇతర వ్యాపకాలు లేకుండా కేవలం ఆ ధర్మాన్ని ఇచ్చినటువంటి ఎర్ర జెండాను భుజాన మోసుకొని వెళ్ళాలని, ఆ వెళ్ళే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకే సాగాలని ప్రయత్నం చేశాం. ఆనాడు మహానాయకులుగా ఉన్నటువంటి అనేక మంది ఈ పార్టీకి వెన్నుపోటు పడిచినప్పటికీ వారందరినీ ఎదిరించి ఇవాళ ఎర్ర జెండాను ఇక్కడ దాకా తీసుకొచ్చామంటే ఆ ధర్మాన్ని యొక్క పోరాట స్ఫూర్తి, ఆయన ఆశయాన్ని కొనసాగించే క్రమం ఇది మా గొప్పతనం కాదు. ఆయన చిన్నప్పటి నుంచి సామాన్యులతో బతకడం ఎలా, ఎంత చాలా సాధారణంగా ఉంటూ తను అవసరమైతే ఒక 3-4 రోజులు తినకపోయినా కూడా గ్రామాలు కాలినడక నడిచి సైకిల్ మీద వెళ్ళి రోజుల తరబడి ప్రజల మధ్యన ఉండేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చింది. 2014 అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, మరి నల్లధనాన్ని తీసుకొస్తాం, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి మాట ఇవాళ హామీ అమలు చేయలేదు. నోట్ల రద్దు చేసింది. నోట్ల రద్దు వల్ల ప్రయోజనం లేకుండా ఆ నోట్లు రద్దయిన తర్వాత బ్లాక్ మనీతో బయటకు వచ్చి మళ్ళీ ఆ కుబేర దొరికి తెల్లదనంగా మారిపోయింది. కానీ ప్రజలు ఇవాళ మరొకసారి బీజేపీకి ఓటేశారు. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో మరొకసారి ఆ పుల్వామా దాడి, ఆ ఘటనను మరి పాకిస్తాన్ మీద యుద్ధం పేరుతోటి ఆ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలతోటి ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి కులాల మధ్యన శిక్ష పెట్టి, మతాల మధ్యన శిక్ష పెట్టి ఆ ఓట్లు దండుకొని రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఏం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రం దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు చూస్తే దేశమంతా కూడా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ప్రధానంగా కార్మిక రంగం ఇవాళ అసంఘటిత కార్మికులకు ఇవాళ ఉపాధి అవకాశాలు పోతా ఉన్నాయి. ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో బిఎస్ఎన్ఎల్ ఉండే, రైల్వేలో ఉండే, ఎల్ఐసిలో ఉండే ఆ ఉద్యోగాలను తీసివేస్తా ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలోకి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవాళ 1000 మందిని ఆ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నాయి. అంటే మొత్తం కూడా నిరుద్యోగ భారత పెరిగిపోతా ఉంది. 7 కోట్ల ఉద్యోగాల మాట పక్కకు పోయింది. ఇవాళ దేశం మొత్తం కూడా జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఇలా 5.5% పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ప్రభుత్వం అనేక ఎత్తుగడలు చేస్తుంది. అందులో భాగంగా పార్లమెంట్ లో 303 సీట్లు ఉన్నాయి. ఇవాళ రాజ్యసభలో మరి మాకు బలం ఉంది కాబట్టి అని చెప్పి ఇవాళ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఇవాళ ఒక ముస్లింలు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడం, లేదా ఈ దేశం నుండి వెళ్ళగొట్టేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ చట్టం తీసుకొచ్చింది. ఒక మతం ఆధారంగా పౌరసత్వాన్ని లెక్కగట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. మరి మనం అనేక జాతులు, కులాలు, మతాలతో కూడినటువంటి భిన్నత్వంలో ఏకత్వంలో ఉండేటువంటి సమాజం ఇది. మొదటి నుండి లౌకిక పరిరక్షణతో హిందూ, ముస్లిం, సిక్, సాయి బాయిగా ఈ దేశంలో జీవిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు ఈ వర్గాలని. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇదే నిజాం నవాబ్ వ్యతిరేకంగా ముగ్ధ మొయినుద్దీన్ లాంటి అనేక సోహబుల్లా ఖాన్ లాంటి అనేక మంది పోరాటాలు చేశారు. ఇవాళ ముస్లింలైనా కూడా ఈ దేశం కోసం, ఈ దేశంలో పుట్టాం, ఈ దేశ ప్రజల కోసం పోరాడదామని చెప్పి అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. అటువంటి పద్ధతుల్లో ఇవాళ విభజన తీసుకొచ్చే పద్ధతుల్లో పౌర సవరణ బిల్లును తీసుకొస్తా ఉంది. దీని ఎంత మాత్రం ఇలా అంగీకరించేది లేదు. ఇవాళ అంతిమంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజల మధ్యన శిక్షలు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ బీజేపీకి సర్కార్కు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇది మతతత్వాన్ని తన ఒంటి నిండా నింపుకొని సెక్యులరిస్ట్ నినాదంతో బయట ప్రచారం చేస్తూ ఉంది. కేవలం ఇవాళ
ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట మీకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు? మహమూద్ అలీ ఉన్నాడు. కానీ మహమూద్ అలీకి ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా గతంలో ఎట్లయితే దొరలు తమ దగ్గర పనిచేసేటువంటి జీతగాళ్ళు పాలేగాళ్లకు బినామీలుగా పెట్టుకుని గురువులు రాసిచ్చి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారో, ఇవాళ కేసీఆర్ కూడా మహమూద్ అలీని తన యొక్క తాబేదారుగా మాత్రమే ఉన్నాడు. ఆయనను డిప్యూటీ సీఎం గా హోంమంత్రి గారికి ఈ విధమైనటువంటి మరి గౌరవం లేనటువంటి పరిస్థితి మీరు చూశారు. మొన్న ఒక ఎంపీకి మంచి కుర్చీ వేసి కూర్చోబెట్టిండు ముఖ్యమంత్రితో సమానంగా. కానీ అదే డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత రెండో వ్యక్తిగా ఉండేటువంటి డిప్యూటీ సీఎం ఇవాళ చెక్క కుర్చీ మీద ఇనుప కుర్చీ మీద కూర్చోబెట్టి అవమానపరిచినటువంటి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయని, అందుకు గాను ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇప్పటి వరకు డివిజన్ ఓటర్లలో ఎవరికి పింఛను అందుతున్నాయా లేదా అని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎవరికి అందుతున్నాయి, ఇంకా ఎవరికి అందాలో తెలియజేయాలని కోరారు. ఓటర్లకు పాత పాలకులు చేసిన అభివృద్ధిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి ఎండి ఫరీద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహబూబాద్ పట్టణ కేంద్రంలోని మహర్షి స్కూల్ విద్యార్థులు టౌన్ పోలీస్ స్టేషన్ లో 100 డైల్పై 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులు సిఐ రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సందేహాలకు సిఐ రవికుమార్ బదులిస్తూ 100 డైల్పై పోలీసుల పనితీరు, నేరస్తులను ఏ విధంగా పట్టుకుంటారు, వారిపై కేసులు ఏ విధంగా ఫైల్ చేస్తారు, కోర్టుకు ఏ విధంగా నిందితులను తరలిస్తారు తదితర విషయాలు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు. పేదలకు అల్లా పేరుతో భోజనం పెట్టే కార్యక్రమాన్ని గార్మి షరీఫ్ పండుగగా చేస్తారు. ఇస్లాం పెద్దల ప్రార్థనలతో ముసల్మాన్ హిందూ అనే తేడా లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్జిఓస్ కాలనీలో ముస్లింస్ హిందువులతో కలిసి గార్మి షరీఫ్ను నిర్వహిస్తారని, ఈ పండుగ పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకే అని, అల్లా గుర్తుగా జెండాను ఊరేగిస్తూ అల్లా ప్రార్థనలు నిర్వహిస్తామని, హిందూ ముస్లింలు కలిసి చేస్తామని ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు తెలిపారు. لعلهم يتفكرون هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز ولم يولد ولم يكن له كفوا بسم الله الرحمن الرحيم قل هو الله أحد بسم الله الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الذي يوسوس بكماله كشف الدجى بجماله حسنت جميع خصاله صلوا عليه وآله وأصحابه وسلموا تسليما كثيرا كثيرا صلوا على النبي أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل وسلم على سيدنا وشفيعنا حبيبنا قريبنا مولانا محمد وآله وسلم صلوا عليه صلاة وسلام عليك رسول الله صلى الله تعالى عليه وسلم या इलाही रहम फरमा मुस्तफ़ा के वास्ते या रसूल अल्लाह करम कीजिए सैयद सज्जाद के सदके में सादिक रकम इल्म खुद बातिन इल्म खुदा के वास्ते
कादरी कर कादरी रख कादरी यौम उठा कदर अब्दुल कादरी गौसुल वरा के वास्ते दो जहां में खादिम आले रसूलुल्लाह कर हजरत आले रसूल मुक्तदा के वास्ते दिल को अच्छा तन को सुथरा जान को पुरनूर कर अच्छे प्यारे शम्स दी बदरुल उला के वास्ते इलाही खैर गर्दानी बेहक शाह जिलानी तेरे लुत्फ करम से दूर हो जाए हम सब की परेशानी इलाही खैर गर्दानी बेहक शाह जिलानी तेरे लुत्फ करम से दूर हो जाए तमाम ही आलम इस्लाम के मुसलमानों की परेशानी इलाही रौनक इस्लाम के सामान पैदा कर दिलों में मोमिनों के उल्फत कुरान पैदा कर जो दिल मुर्दा है गाफिल है नमाज से पंजगाना से इलाही अपनी रहमत से तो उनमें जान पैदा कर खुदा बंदा मिटा जाता है अब इंसाफ दुनिया से उमर सा फिर कोई आदिल अजीम का कबूल फरमा हुजूर माशूक रब्बानी की बारगाह पेश करना कबूल फरमा नाइब रसूल अम्मा जान वल्लाह तबारक व तआला याकूब शाबली बिल खुसूस इमाम शाबली रहमतुल्लाहि तआला की बारगाह पे दराज के परवरदिगार तेरे महबूब बंदे महबूब सुभानी की मोहब्बत में वल्लाह तबारक व तआला 11वें शरीफ में शिरकत की परवरदिगार हमारा गाता ले लो सलामत हमारा सबा तू मदीने जाके सबा तू मदीने जाके कहना खुदा गम से टूटे हुए खुशियाँ में डूबे हुए नारे सारा पत्ती पत्ती फूल फूल पत्ती पत्ती फूल फूल కూడా ఈ యొక్క ఎన్జిఓస్ కాలనీ ముస్లిం సోదరులు నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదుకోవాలి. ఈ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, మీరందరూ కూడా నన్ను చాలా ఆదరణతోటి అభిమానంతో చూసారు కాబట్టి నేను కూడా మీ పట్ల ఎప్పుడు కూడా అన్యదగా భావించకుండా మీరు ఎప్పుడు ఏది అడిగినా మీ సొంత అన్నగా మీ సొంత తమ్మునిగా మీ సొంత బిడ్డగా మీలో కలిసిమెలిసి మనం అందరం కూడా ముందు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలుసుకుంటూ ఈ యొక్క అల్లా యొక్క దీవెనలు మనందరికీ గార్మీ షరీఫ్ యొక్క దీవెనలు ఈ యొక్క మన ఎన్జిఓస్ కాలనీ కానీ మన మైపాల్ పట్ల ప్రజలందరికీ కూడా ఆ యొక్క అలా ఆ గార్మీ షరీఫ్ వారి దయలు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరి ఆదరాభిమానాలతోటి నన్ను ముందుకు తీసుకొచ్చి మరి భవిష్యత్తులో కూడా అదే విధంగా తీసుకుపోతానని కోరుకుంటూ ఈ అవకాశం అయితే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో ప్రేమాభిమానంతో చూపుతున్నారు. అదే విధంగా నేను అంటే కమిటీ పూర్తయిన తర్వాత కూడా నేను ఇదే ఇక్కడనే పెద్ద ఎత్తున సన్మానించడానికి కానీ మళ్ళీ నన్ను నా కుమారుణ్ణి నిజంగా మీరందరూ మనస్ఫూర్తిగా దీవించను మరొకసారి మీ పాదాభివందనాలు చేసుకుంటూ ఈ యొక్క జార్మీ షరీఫ్ గారి దయాదాక్షిణ్యాలు మనందరిపై ఉండాలని జార్మీ షరీఫ్ పండుగను ఇంత గొప్పగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నా మిత్రులు సోదరులు టీఎన్జిఓస్ సంబంధించినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ముస్లిం హిందూల అన్నదమ్ముల వలె కలిసిమెలిసిపోయి ఉండేయడానికి ఇది ఒక నిదర్శనము. ఇది ఎన్జిఓస్ కాలనీ పుట్టినప్పటి నుండి కూడా దాదాపు నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నారు 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఒక ముస్లిం అనేటువంటి ఇస్లాంకు సంబంధించినటువంటి కార్యక్రమము అయినా కూడా ఇక్కడ ముస్లిం హిందూ నా క్రిస్టియన్ ఎవరు కూడా అనుకుంటా కులమతాలకు అతీతంగా అంటే ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలంతా కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి పండుగలలో ఇదొక పండుగ. వచ్చినా కూడా హిందూ ముస్లిం అనేటువంటి భావ ద్వేషాలు లేకుండా
ఈ ఎన్జిఓస్ కాలనీలో జరుపుకునేటువంటి పండుగలలో ఈ 2 పండుగలు చాలా ప్రధానమైనటువంటి పండుగలు. ఈ పండుగలను కూడా అందరం కూడా కలిసి ఈ ఎన్జిఓస్ కాలనీలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండబడినటువంటి మాజీ నిజంగా మారినేని కన్న గారు అన్ని పండుగలకు కూడా ఈ యొక్క ముస్లిం పండుగ అయినా కాకుండా క్రిస్టియన్ పండుగ కాకుండా ఈ వినాయక చవితి అయినా కాకుండా అన్ని మతాలకు అనుగుణంగా వారు మెదులుతూ ఈ ఎన్జిఓస్ కాలనీని వారు డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. వారు చేసినటువంటి కార్యక్రమాలను ముందు పెట్టుకుంటూ మనము ఈ మతాలకు అతీతంగా ఉండేటువంటి పండుగలు ఏదైతే ఉన్నాయో ఆ పండుగలన్నింటినీ కూడా రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలను మన అందరం కలిసి చేసుకుందామని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.